ఈ 2 వార్తలు లేదా కేస్ స్టడీస్ లేదా పాఠ్యాంశాలు అనినా కూడా తప్పులేదు. వీటిని గనక ప్రతి ఇంటిలో చర్చ చేయకపోతే, వీటిని గనక మరిచిపోయి మరలా మనం మన యథాతథ జీవితంలోకి ప్రవేశిస్తే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్లు లెక్క. ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు ఒక వార్త అంతే అన్నట్లుగా. నెంబర్ 1, జోగి రమేష్ కుటుంబం దెబ్బకి బలైనటువంటి మేఘన. నెంబర్ 2, సాదిక్ అనే క్రూర మృగం బారిన పడి తన లైఫ్నే కోల్పోయిన, చచ్చిపోయిన సౌజన్య. ఈ 2 కూడా కొన్ని సారూప్యాల్ని కలిగి ఉన్నాయి కనుక మనం కలిపి చూడాలి, విడగొట్టి చూడాల్సిన అవసరం లేదు. రెండిట్లోనూ మతోన్మాదం ఉంది, రెండిట్లోనూ ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది, రెండిట్లోనూ క్రూరత్వం ఉంది, రెండిట్లోనూ హింస ఉంది. ఒక కేసులో అమ్మాయి ప్రాణాలతో బయటపడిందంతే, దానికి వారి కుటుంబం సపోర్ట్ ఇవన్నీ ఉండటం మూలాన జరిగింది. కానీ ఇక్కడ సౌజన్య ఎందుకు బలైపోయిందంటే అటువంటి వ్యవస్థ ఒకటి లేదు. సౌజన్య వ్రాసినటువంటి మరణ వాంగ్మూలం ఏదైతే ఉందో అదంతా కూడా మీరందరూ చూసే ఉంటారు. మన భర్తవర్ష ద్వారా కూడా అది చదివి వినిపిస్తాను. ఇది చదివినప్పుడు కానీ వినినప్పుడు కానీ ఎవరైనా సరే డిస్టర్బ్ అవుతారు. ఇది మాత్రం పక్క. అంటే అంత దారుణంగా ఈ సాదిక్ అనే క్రూర మృగం సౌజన్యకి నరకం చూపించాడు. తన లైఫ్ని ఒక పద్ధతి ప్రకారం నాశనం చేసి పడేశాడు. మీకు ఒక బిట్టర్ ట్రూత్ చెప్పనా, ఏ కోర్టులు ఈ సాదిక్ని ఏమీ చేయలేవు. చేయాలి అంటే ప్రభుత్వాలు చేయాలి, అది ఎలాగో మీకు తెలుసు. ఎందుకంటే చట్టాల ప్రకారం చూసుకుంటే వీడు ఇవాళ కాకపోతే రేపన్నా బయటకు వచ్చేస్తాడు. ఢిల్లీలో దొరికాడు పోలీసులకి, అక్కడి నుంచి అక్కడ చెక్కేయాలని చూశాడు వేరే దేశానికి. అలాగే ఇప్పుడు కోర్టులో కూడా మహా అయితే కొద్ది రోజుల పాటు రిమాండ్, ఆ తర్వాత జైలు, మరలా ఒక బెయిల్తో బయటకు వచ్చేస్తాడు. సాక్ష్యాలు అనే బేస్ మీద కోర్టులు నడుస్తాయి. అక్కడ విచక్షణ కంటే కూడా అవే ముఖ్యం. కనుక విచక్షణతో వ్యవహరించాల్సింది ఎవరు? ప్రభుత్వాలు మాత్రమే. సాదిక్ లాంటి క్రూర మృగాన్ని వదిలేస్తే మరలా జనజీవనంలోకి ఇంకొక ఆడ జీవితం బలవుతుంది. ఇది మాత్రం పక్క. అలాగే జోగి రమేష్ అండ్ కుటుంబం వాళ్ళది రాజకీయ కుటుంబం కనుక అంత సీరియస్ నోట్లో చూడట్లేదు. అది రాజకీయం చేసి పడేస్తూ ఉన్నారు. వాళ్ళలో మతోన్మాదం లేదా, మేఘనని హింసించలేదా, అగరబత్తి వెలిగిస్తే ఒక మాట, బొట్టు పెట్టుకుంటే ఒక మాట, ప్రసాదం పెడితే హేళన. జోగి రమేష్ భార్య, ఆవిడ పేరు నాకు తెలియదు కానీ ఆవిడ కూడా అదనపు కట్నం తీసుకొస్తే జోగి రమేష్ కొడుకు, ఆయన పేరేంటో మరి, జోగి అవినాష్ అనుకుంటా, అతగాడికి ఇంకా నేనేం చెప్పగలను మాటలు అలాంటివి. అంటే ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారో చూడండి వీళ్ళు. ఇది నిలబడే బంధం కాదని పెళ్లి చేశారంట. మరి వీళ్ళ కూతుళ్ళకి కూడా అలాగే చేస్తారా? వీళ్ళ బిడ్డలకు న్యాయం, బయట బిడ్డలకు న్యాయం అన్నట్టు. వీళ్ళు పొలిటీషియన్స్, ప్రజాసేవ, ఇలాంటి వాళ్ళకు ఓట్లు గుద్దుతారు అదే ప్రజలు. ఏ పిచ్చిలోనో ఏ మత్తులోనో నాకు తెలియదు. ఇప్పటికన్నా తేరుకోవాలబ్బా. తేరుకోపోతే ఎలాగా? బలవుతున్నది ఇక్కడ హిందూ ఆడపిల్లలే. ఇది కామన్ పాయింట్. మేఘన అయినా సౌజన్య అయినా ఈ 2 కొన్ని సారూప్యతలు కలిగి ఉన్నాయి కనుకనే మనం కలిపి చూడాలంటున్నాను. దీని మీద చర్చలు జరగాలి, డిబేట్లు జరగాలి. ఇది ఇప్పటికిప్పుడు వదిలేసేది కాదు. ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల తమ తల్లిదండ్రులతో ఈ విషయాలు డిస్కస్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు, ఎలా జీవితాన్ని నాశనం చేస్తారు, ఎలాగన్నా కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు, ఇవన్నీ కూడా మనం వీటి ద్వారా ఒక పాఠ్యాంశంలాగా పిల్లలకి నేర్పాలి. ఒకసారి కొవ్వూరి సౌజన్య మరణపత్రం చూద్దాం. చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పించుకోకూడదని నాకు నేనే గీత గీసుకొని బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండేలా సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు మర్యాదలు గల వ్యక్తి, చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా హీరో అండ్ రోల్ మోడల్. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ పేరు రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. 2018లో నా జీవిత తోడు, నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకొని నిలబడడానికి కారణమైన వ్యక్తి నా తమ్ముడు సతీష్ని కోల్పోయాను. నా కొడుకు రియోకి ఫాదర్ అటాచ్మెంట్ అస్సలు లేదు. అలాగే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు. ఓన్లీ రావులపాలెంలో ఫంక్షన్స్కి తీసుకువెళ్ళేవారు. అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్స్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లవాడికి ఆల్వేస్ లోన్లీనెస్ ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని. ఈ సాదిక్ నా రియోతో చాలా ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువ ఉండరు అన్న విషయాలు తెలుసుకునేవాడు. నాకు ఆ టైంలో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్ల కోసం ట్రై చేస్తున్నా అని నా ఫోన్ విన్నాడు. అకాడమీలో క్లాస్ టైంలో స్లోగా
నా పర్సనల్స్ని తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి నాకు నా లైఫ్కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ నన్ను కొన్ని ప్రైవేటు విషయాలు అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతిసారి నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు. నాకున్న భయానికి నేను మొత్తంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. చాలాసార్లు తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నా. రియోను చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం భరించి నా భర్తకి అన్నీ చెప్పేశాను. నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన డివోర్స్ కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం వాడి నుంచి కాపాడమని. కానీ అతను కూడా ఈ సాధిక్ చేసిన అటాక్తో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తం భయపడిపోయాడు. ఫైనలీ నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేకపోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచే వాడిని కిడ్నాప్ చేసి కనిపించకుండా వీడియో కాల్స్తో నన్ను కంట్రోల్ చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయా. చావడానికి మార్గాలు కూడా మూసేసేవాడు. దగ్గరలో ఎప్పుడూ స్లీపింగ్ పిల్స్ పెట్టుకునేదాన్ని. అటువంటి టైంలో నా భర్తని వరల్డ్స్ మోస్ట్ డేంజరస్లో సెకండ్ ప్లేస్లో ఉండే కెమికల్ అంట అది ఇచ్చి చంపేశాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డు పెట్టాడు. సాధిక్ ఆ కెమికల్ ముంబై, కెనడా నుంచి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తని కాపాడాలని హైదరాబాద్ తీసుకువెళ్తే అక్కడికి కూడా వచ్చేశాడు. నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్నిసార్లు నన్ను కొట్టి చంపేంత పనిచేసేవాడు. నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24/7 ఫోన్ లైన్లో ఉండేవాడు. బిజినెస్ వాట్సాప్ ద్వారా నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మానిటర్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను నా బాధ. వాళ్ళు కూడా వీడెక్కడ దొరికాడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి సాలియా కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నేను నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసేసుకున్నాడు. నన్ను, మా ఇన్లాస్, ఆడపడుచులకు ఉన్న గొడవలు, వాళ్ళంటే నాకున్న భయాన్ని అడ్డుపెట్టుకొని ఆడించాడు. నా ప్రతి అడుగు వాడిని అడిగే వేయాలి. ఇప్పటికే నా ఇల్లు వాడి కంట్రోల్లోకి మార్చాడు. ఇంటి తాళం, నా భర్త ఆల్టర్నేటివ్ ఫోల్డ్ ఫోన్, నా ఫోల్డ్ ఫోన్, నా ఎస్బీఐ లాకర్ కీస్, నా డాడీ కష్టార్జితం, ఆ కష్టార్జితమైనటువంటి ఒక సైటు, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకు ఇంకా పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషన్ 19/8/2026 అయింది. అది అయిన తరువాత నన్ను ఆ న్యూ ఫ్లాట్లో బంధించేస్తాడట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్ని చంపేస్తాడన్నాడు. నేను అంత బాధ భరించలేను. నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ రిస్క్లోకి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. 24/7 ఫోన్ లైన్లోనే ఉండాలి. చావడానికి కూడా మేము వణికిపోతున్నాం. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. పోలీసులు, ఎస్పీ ఆఫీస్ గన్మెన్, ఎస్పీ గారు అందరితో సాధిక్కి కాంటాక్ట్స్ ఉన్నాయని, నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు వెళితే నన్ను వాళ్ళ చేతే దొంగ కేసు పెట్టించి దొంగ సాక్ష్యాలు ఏఐతో సృష్టించి చంపేస్తా, నా కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తా అని తీవ్రంగా బెదిరిస్తున్నాడు. నా తల్లిదండ్రులు ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు. ప్రతిరోజు నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ నీచుడు సాధిక్తో నవ్వుతూ ఉండాల్సి వస్తోంది. అది ఇంకా మా వల్ల అవ్వదు. నన్ను ఇప్పటికిప్పుడే ఇస్లాంలోకి మారమని, రోజు ఇస్లామిక్ బుక్స్ చదివి బుక్స్ రాయమని, లేదంటే రోజు టార్చర్ చేసి చంపేస్తా అని చంపేస్తున్నాడు. 10 days బ్యాక్ 3 రోజులు కొట్టాడు. నన్ను ఉప్పాడికి 16 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి సముద్రంలో తోసేశాడు. మళ్ళీ వెనక్కి లాగి ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తా, మళ్ళీ నన్ను వదలమని మా ఇంటికి వెళ్ళి చెప్పావంటే అని పెద్ద థ్రెట్ ఇచ్చాడు. నా భర్తతోనే నేను వెళ్ళిపోవాలి. కానీ చాలామంది పాపం అప్పులిచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కొంచెం తీర్చాను. అలానే నా అత్తమామలకి నా తాలూకా స్థిరాస్తిని అప్పజెబుతున్నా. వాడి ఇంట్లో వాళ్ళు కూడా వీడు నా భర్తని చంపాడు అంటే పెద్దగా రియాక్ట్ కూడా అవ్వలేదు. నేను భయపడ్డా వాళ్ళ ధీమా చూసి. మా సైటు పేపర్లు డీల్ చేసినటువంటి భాషాభాయ్ మంచి వ్యక్తి. అతనితో వీడు నన్ను, నా కొడుకుని మాయ చేసినట్లుగా కొన్నాళ్ళు డ్రామా చేస్తా అనడం నేను స్వయంగా విన్నా. నేను చచ్చిపోయినా నా కొడుక్కి ప్రొటెక్షన్ అస్సలు ఉండదు. అందుకే అందరం కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. వాడి క్రూరత్వంకి నేను ఇప్పుడు కూడా ఫోన్ లైన్లోనే ఉండగానే ఈ లెటర్ రాస్తున్నా. అందుకే పెన్ వణికిపోతోంది. వాడికి ఎందుకు ఎలా కోపం వస్తుందో తెలియదు. కానీ ఆ కోపాన్ని నరకం కన్నా దారుణంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి దెబ్బతినడం తెలియని నేను వీడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించా తట్టుకోలేకపోతున్నా. చివరిగా, మదర్స్ ప్లీజ్ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్ కిడ్స్. సాధిక్ లాంటి స్నేక్స్ చాలామంది ఉంటారు. మన పిల్లలే మన వీక్నెస్ అన్నీ తెలుసుకుని దూరి జీవితాలని చిన్నాభిన్నం చేస్తారు. పిల్లలు చక్కగా జీవితాన్ని అనుభవించాలి. నాకు సంబంధించిన కొత్త ఫ్లాట్కి వాడి హ్యాండ్ ఓవర్లో ఉంది. వాడికి ₹1 కూడా అందకూడదు. 5గురి ప్రాణాలు పోవడానికి కారణమైన కర్కోటకుడు. మేము చావడానికి కూడా వణికిపోతున్నాం. పోలీసులు వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారట.
రౌడీలకు ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేస్తాడంట. అందుకే నాకు వీడిని తట్టుకోలేమని తెలిసి ఇలా డిసైడ్ అయ్యా. ఎస్బీఐ, ఐసిఐసిఐలో నావి, నా తల్లివి మరియు నా కొడుకు పేరున ఉన్న స్కీమ్స్, బ్యాంకు బ్యాలెన్స్, అనాథ శరణాలయాలకు ఇవ్వవలసిందిగా ప్రార్థన. ఐ థ్యాంక్ సో మెనీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్. ఫిమేల్స్ ఆర్ స్టిల్ నీడ్ టు బీ స్ట్రాంగ్. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఇస్లాం పేరుతో ఎంతో మోసం జరుగుతుంది. కృష్ణ పరమాత్ముడు ఎంతో గొప్పవాడు. చివరి వరకు నేను నా ధర్మాన్ని వదల్లేదు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సాధిక్ ఫోన్స్ 70325 78003 99855 88939 63649 40760. వాడి కారు కూడా దొంగ కారు. వాడు గొప్పగా నటిస్తూ వాడి మతం ముసుగులో అక్రమాలు చేస్తున్నాడు. అడ్రస్ 2 టౌన్ పోలీస్ స్టేషన్, బ్యాక్ స్ట్రీట్, బిసైడ్ జైన్ టెంపుల్, 2nd ఫ్లోర్. వాడి బావ ముషబీర్ని కూడా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్తో ఇరికించాడు. వాడి అక్కతో తప్పుడు డ్రామా ఆడించి రికార్డు చేసి. చాలామంది పిల్లల్ని క్రూరంగా కొడతాడు. కానీ అందరూ హార్డ్ వర్క్ చేయాలి అని పేరెంట్స్ తట్టుకుంటారు. కానీ కొంచెం మందిని మాత్రం పేరు కోసం మంచిగా ట్రీట్ చేస్తాడు. వాడి చేతిలో తిన్న ప్రతి అన్యాయమైన దెబ్బకి దేవుడు వాడికి తగిన శిక్ష వేస్తాడు. వాడింటికి వెళ్ళి వేడుకున్న నన్ను వదిలేయమని. కానీ అప్పుడు వాళ్ల ముందే తన్ని కొట్టి కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. 10 రోజులైంది, ఇంకా ఆ దెబ్బలు నా ఒంటిపై ఉన్నాయి. నాకు నా కొడుకును చూస్తే భయమేస్తుంది. ఒకరోజు గడవడం కూడా కష్టంగా ఉంది. వాడికి ఈ నీచుడంటే ఉన్న భయానికి 5 రోజుల నుంచి వాంతులు, కడుపు నొప్పి. టెన్షన్ పడిపోతున్నాడు. ఇవన్నీ చూడలేకపోతున్నా. ఈ నీచుడు పైకి వాళ్ళ మతంలో మంచి వ్యక్తిలా నటిస్తూ అందరికీ హరాం, హలాల్, హదీస్ అని క్లాసులు పీకుతాడు. కానీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ పోర్న్ చూస్తాడు. థియేటర్లో దూరి మూవీస్ స్టోర్ చేస్తాడు. మ్యూజిక్, సాంగ్స్, థియేటర్లో మూవీస్ కూడా చూస్తాడు. నా హెచ్డిఎఫ్సి, అమ్మ ఐసిఐసిఐ అకౌంట్స్ లింక్డ్ ఫోన్ సిమ్ కూడా వాడి కంట్రోల్లోనే ఉంది. ఈ లెటర్స్ స్కాన్ కాపీ నేను ఎంపీ ఉదయ్ గారికి, ఎమ్మెల్యేకి, ఎస్పీ గారికి అందజేయ ప్రయత్నిస్తున్నా. ఇలాంటి నీచమైన ముస్లిం వ్యక్తి వల్ల అసలైన ముస్లింలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ జాగ్రత్త. ఎస్పెషల్లీ కిడ్స్, గర్ల్స్, యంగ్ మదర్స్. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆఖరి నిమిషం వరకు కృష్ణ పరమాత్ముని స్మరణంలో అని సౌజన్య ఒక సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం అనేది రాసి తనకున్నటువంటి బాధనంతటినీ కూడా పోసగుచ్చినట్లుగా చెప్పి, ఈ సాధిక్ అనేటటువంటి టెర్రరిస్టు, ఉగ్రవాది, రాక్షసుడు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు, ఎంత పద్ధతిగా మొత్తం కుటుంబాన్ని నాశనం చేశాడు అనేది ఆ సౌజన్య వివరించింది. చివరి వరకు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ధర్మాన్ని వీడనని చెప్పింది. అయితే ఇంకాస్త తెగువ ప్రదర్శించి వాటిని ఎదుర్కొంటే బాగున్ను అని మనం చాలా ఈజీగా చెప్పేయచ్చు. మనకు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయితేనే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, తప్పుడు వ్యక్తుల్ని కలుస్తాం, జాతకాలు చూపించేస్తాం, ఎవడెవో పిచ్చి మాటలు చెప్తే వాడిని నమ్మేస్తాం. అప్పటికప్పుడు సమస్య తీరిపోవాలని అతలాకుతలం అయిపోతాం. మరి ఇంత నరకంలో ఉన్నటువంటి సౌజన్య అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అని మనం మాట్లాడడానికి అర్థం లేదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఇలాంటి ముస్లిములు కొంతమంది ఆడపిల్లల్ని టార్గెట్ చేసుకొని, అంటే హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ చేసుకొని ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. అటు జోగి కుటుంబం కూడా, ఆ జోగి రమేష్ కుటుంబం కూడా ఇదే విధంగా మతపరమైన కోణంలో హింసించారు. వీడు మతపరమైన కోణంలో, ఆర్థిక కోణంలో అన్ని విధాలుగా నరకం చూపించాడు. మళ్ళీ వీడిని పోలీసులు పట్టుకుంటే ధైర్యంగా ఉన్నాడంట. నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు ఉన్నాయని పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నాడంట. సో వీడికి ధైర్యం ఏంటంటే చట్టంలో లూప్ హోల్స్ ఉంటాయి, బయటకు వచ్చేయచ్చు, మళ్ళీ దర్జాగా బతకొచ్చని. అందుకనే ప్రభుత్వమే ముందుకు వచ్చి తగిన న్యాయం చేయాలి. వాడికి కూడా ఈ సౌజన్యం మీద ఎన్ని దెబ్బలు పడ్డాయి అన్ని దెబ్బలు పడాలి. అదే శిక్ష అంటే. అందుకనే నేనేం చెప్తున్నానంటే, ఇటువంటి విషయాలు కేవలం ఒక వార్తలాగా పరిగణించి ఒక రోజుతో మర్చిపోయే విధంగా కాకుండా పాఠ్యాంశాలుగా మార్చండి. పలానా టైంలో సౌజన్య అనే అమ్మాయి ఉండేది, ఎలాంటి బాధలు ఎదుర్కొంది, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. కావాలంటే క్లైమాక్స్ మార్చండి. ధైర్యంగా ఎదుర్కొంది, పోరాడి నిలుచుంది, సాధిక్ని పోలీసులకు అప్పచెప్పింది, అట్లా మార్చండి. బట్ ఒక ఇంటెన్సిటీ తెలియాలి కదా. అరే ఈ విధంగా హిందూ ఆడపిల్లల్ని అటు జిమ్ సెంటర్లలో, ఇటు కొన్ని మాల్స్లలో ఏదో గుల్లు మాలో అంట. ఆ గుల్లు మాల్లో మొత్తం అదే అంట. మగ ఎంప్లాయీస్ అందరూ ఒకే మతం వాళ్ళు, ఆడ ఎంప్లాయీస్ మాత్రం హిందువులంట. ఏంటి, ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేస్తున్నారు అట్లా? ఇంకేదో గమాలయానో ఏదో ప్రొడక్ట్స్ ఉంటాయి, గమాలయ ప్రొడక్ట్స్. అక్కడ కూడా అంతే, ప్రేయర్ రూమ్స్ ఉంటాయి, ఓన్లీ
ఒక ఒక మతం వారే ఉంటారు ఉద్యోగస్తులు. మొన్నటి వరకు లెన్స్ కార్ట్‌లో చూసాం కదా! అంతకుముందు ఏదో కార్పొరేట్ కంపెనీ లైక్ టీసీఎస్ వాటిల్లో కూడా చూసాం కదా! అక్కడ ఉంది. ప్రతి చోట ఆడపిల్లలే టార్గెట్. ఏంటి ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుందంటే ఒకటి వాళ్ళు మతం మారుతారు. ఆ తర్వాత వాళ్ళు అమ్మబడతారు. లేదా వాళ్ళ ద్వారా పిల్లల్ని పుట్టిస్తారు. తద్వారా ఏమవుతుంది? వాళ్ళు ఆ మతస్థులుగా పెరుగుతారు కనుక హిందువుల సంఖ్య తగ్గుతుంది. మరి ఇలాంటి ధోరణి, ఇలాంటి ఎజెండా, ఇలాంటి ఒక ప్రణాళిక కలిగి ఉన్న వారి నుంచి, ఈ ఉన్మాదులు, టెర్రరిస్టుల నుంచి కాపాడాల్సింది ఎవరు? ప్రభుత్వాలే కదా! అలాగే మన అప్రమత్తత కూడా మనల్ని కాపాడేలాగా చేయాలి. ఇలాంటి విషయాల పట్ల తప్పకుండా అవేర్‌నెస్ పెంచుకోవాల్సిందే.